ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న గొప్ప కోట్ కంటెంట్మెంట్ ఈస్ న్యాచురల్ వెల్త్, లగ్జరీ ఈజ్ ఆర్టిఫిషియల్ పవర్ గివెన్ బై సోక్రటీస్. ఈ మొత్తం కోట్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ కంటెంట్మెంట్ ఈస్ న్యాచురల్ వెల్త్. ఇందులో ఉన్న వర్డ్స్ యొక్క విడివిడి అర్థాన్ని చూస్తే మొదటగా కంటెంట్మెంట్ అంటే ఇది ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్ గా తెలుగులో చెప్పాలంటే ఆనందదాయకమైన సంతృప్తికరమైన స్థితిలో ఉండటం అని. రెండవ వర్డ్ అయిన న్యాచురల్ వెల్త్ అంటే సహజమైన సంపద. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ మొత్తం చూస్తే కంటెంట్మెంట్ ఈస్ న్యాచురల్ వెల్త్ అంటే సంతృప్తికరమైన ఆనందదాయకమైన స్థితిలో ఎవరైనా నివసిస్తున్నారంటే అది వారు సహజంగా సంపాదించుకున్న సంపదే అని. ఇంకా చెప్పాలంటే ఎంతో డబ్బు, గోల్డ్ అండ్ డైమండ్స్, విలువైన షేర్స్ కన్నా గానీ వాళ్ళు ఎప్పుడు ఒక స్టేట్ ఆఫ్ సాటిస్ఫైడ్ హ్యాపీనెస్ లో వారు ఉంటే వారు ఎంతో అదృష్టవంతులు. అండ్ సంపాదించుకున్న ఫిజికల్ సోర్సెస్ నుంచి వచ్చే ప్లెజర్స్ అన్నిటికంటే కూడా ఎక్కువ ప్లెజర్ ని వారు అనుభవిస్తున్నారు అని దాని అర్థం. సంతోషకరమైన బ్లిస్ఫుల్ స్టేట్ లో వారు ఉన్నారని, అదే సంపాదనలన్నిటికన్నా పెద్ద సంపద అని కూడా మనం చెప్పొచ్చు. దీని గురించి కొంచెం డీప్ గా మీరు ఆలోచిస్తే ఎంతో మంది డబ్బున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వారికి అంత సంపద ఉండి కూడా అలాంటి సూసైడల్ థాట్స్ లోకి వెళ్ళి అలా చేసుకుంటున్నారు. అంటే ఏంటి? ఈ సంపద అంతా కొన్ని అవసరాలని ఉండే ఇళ్ళు, తిరిగే కార్లని మార్చగలుగుతాయేమో గానీ వాటిని అనుభవించాలంటే మనసుకు కావాల్సిన సంతోషాన్ని, సంతృప్తిని కలగజేయలేవు కదా. వాటినే కాదు, వేటినైనా అనుభవించాలన్నా మామూలు మనిషికైనా గానీ ఉండాల్సింది స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ని చూస్తే లగ్జరీ ఈజ్ ఆర్టిఫిషియల్ పవర్. ఇట్ మీన్స్ విలాసవంతమైన సంపదతో కూడిన జీవితం నిజానికి కృత్రిమంగా మనం ఏర్పరచుకున్న పేదరికం అని దీని అర్థం. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. దీన్ని అర్థం చేసుకోవాలంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ని విడిగా చూస్తే మాత్రం తెలియదు, మొత్తం కోట్ ని కలిపి చూడాలి. అదే కంటెంట్మెంట్ ఈజ్ న్యాచురల్ వెల్త్, లగ్జరీ ఈజ్ ఆర్టిఫిషియల్ పవర్. దీని కంబైన్డ్ అర్థం సంతృప్తితో సంతోషంగా ఉన్న వ్యక్తి సహజ సిద్ధంగానే ఓ పెద్ద కోటీశ్వరుడు అని, అలా కాకుండా ఎన్నో కోట్ల రూపాయలు కలిగిన వ్యక్తి కూడా కృత్రిమంగా ఏర్పరచుకున్న పేదరికంలో ఉన్నవాడే అని దీని అర్థం. ఎంత సంతోషంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనే దాన్ని వారికున్న ధనం, వారు అనుభవిస్తున్న లగ్జరీ నుంచి మనం చెప్పలేం. బయటికి కనిపించే వారి సంపద, ఆర్భాటం, ఆ లగ్జరీ నిజానికి వారికి సంతోషాన్ని ఇస్తున్నాయో లేదో తేల్చలేం. ఎందుకంటే నిజానికి సంతోషాన్ని ఇచ్చేది కంటెంట్మెంట్. ప్రతి వ్యక్తి ఆ స్టేట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ లో ఉండడానికి ప్రయత్నించాలి. అలా ఉన్నప్పుడు ఆ ప్రతి వ్యక్తి కూడా చాలా పెద్ద కోటీశ్వరుడు అయినట్లే. ఈ విధానాన్ని మన పూర్వీకులు, మునులు, ఋషులు ఫాలో అవుతూనే వచ్చారు. వారి వారి స్టేట్ ఆఫ్ మైండ్ ని వారు మార్చుకుంటూనే వచ్చారు. చివరగా వారు మోక్షాన్ని అంటే బ్లిస్ఫుల్ స్టేట్ ని అన్వేషించి దాన్ని చేరుకోగలిగారని కూడా మనం చదివాం, విన్నాం. థింక్ ఆఫ్ ఇట్. ఈ కోట్ ని ముగిస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ వుడ్ సే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత చెప్పారు. ఎందుకంటే అర్జునుడు కౌరవ పక్షాన ఉన్న భీష్మ, ద్రోణులను ఇంకా ఎందరో బంధువులను, సోదరులను చంపి వచ్చే రాజ్యం ఎందుకు అని నిస్సహాయులయ్యారు. అప్పుడు అది విన్న అర్జునుడు రాగద్వేషాలను వదిలేశారు. అది ధృతరాష్ట్రుడుకు వేదవ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టి వల్ల సంజయుడు చెప్పే ప్రాసెస్ లో వింటాడు. సంజయునికి చాలా వాటి గురించి అసలు స్వరూపం తెలిసిందని, మోహం, మాయ అనేవి ఏంటో తెలుసుకున్నారని కూడా మనం చూసాం. అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ ఉన్న ఆ రథం మీద కపిధ్వజుడై ఉన్న ఆంజనేయ స్వామికి అది విన్న తర్వాత మోక్షం ప్రాప్తించిందని కూడా మనం చదివాం. ఇలా ఒక్క విషయం వారి వారి స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ ని బట్టి వారికి అర్థమైంది, వారికి ప్రాప్తించాల్సింది వారికి ప్రాప్తించింది. మనం ఉన్న సంతోషదాయకమైన, సంతృప్తికరమైన స్టేట్ ఆఫ్ మైండే మనం సంపాదించుకున్న సంపద. ఇదే సోక్రటీస్ చెప్పిన కంటెంట్మెంట్ ఈస్ న్యాచురల్ వెల్త్, luxury is artificial power. I hope you liked it. Please do like, share and subscribe. Thank you.